హా! గిట్ల సంతకు ఓ 500 తీసుకుపోతే పట్టుమని 5 రకాల కూరగాయలు సుత ఇంటికస్తలేవుల్లా. మరి గట్లున్నయి కూరగాయల ధరలు. గిట్ల కూరగాయలు కొనుడు కంటే కిలో చికెనో లేకుంటే చేపలో తెచ్చుకొని వండుకొని బెటర్ అంటుర్రు మరి. మరి గిప్పుడు మార్కెట్‌లో ధరలు తగ్గాయా? పెరిగాయా? అనేది గిప్పుడు చూద్దాం పారి. హా ఎట్టకేలకు సంక్రాంతి పండగ అయితే ముగిసింది. ఇక తెలుగు ప్రజలు సంబరాల నుండి సాధారణ జీవితంలోకి చేంజ్ అవుతుండ్రు మళ్ళా. ఇక ఇప్పటికీ తెలంగాణలో సుత సెలవులు అయితే ముగిసినాయి. స్కూళ్లు సుత ప్రారంభమైనాయి. ఉద్యోగులు కూడా సంక్రాంతి సెలవులు ముగించుకొని రెగ్యులర్ గా ఆఫీసులకు సుత వెళ్తుండ్రు. ఇక ఈ క్రమంలో తల్లిదండ్రులు ఉద్యోగులు ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయలు కొనేందుకైతే రెడీ అయ్యారు. ఇక గిట్ల మార్కెట్లో పోతే చాలు ధరలు బగ్గుమంటున్నాయి. మార్కెట్లో కూరగాయల ధరలు బంగారం ధరలతో పోటీ పడుతున్నట్లే ఉన్నాయి. ఒకసారి మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఆ తర్వాత అదే మార్కెట్లో అవే కూరగాయలు పాతాళానికి పడిపోతున్నాయి. మొన్నటిదాకా కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో పేద మధ్యతరగతి ప్రజలు కూడా కొనేందుకైతే పోవట్లేదు. ఇక పైగా కార్తీక మాసం కావడంతో మాంసాహార ప్రియులు కూడా దానికి దూరంగా ఉంటూ కూరగాయలతోని వండిన ఆహారం పైనే ఆధారపడుతుండ్రు. ఇక దీంతో సాధారణ రోజుల కంటే ఈ మాసంలో కూరగాయల ధరలు సహజంగానే పెరిగిపోతుంటాయని వ్యాపారులు సైతం చెప్తున్నారు. 200 రూపాయలతోని మార్కెట్కి వెళ్తే 3 రోజులకు సరిపడ కూరగాయలు కూడా రావడం లేదంటూ సామాన్య జనం అయితే వాపోతుండ్రు. వారానికి సరిపడ కూరగాయలు కొనుగోలు చేయాలంటే కనీసం 400 వెచ్చించాల్సిన అవసరం అయితే ఉందట. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లా టమాటా ధర భారీగా పడిపోయిందనే చెప్పాలి. కేజీ టమాటా 17 నుంచి 20 మధ్య లభిస్తుంది. హైదరాబాద్ తో పాటు విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు అయితే వలుకుతున్నాయట. ఇక మిగతా ధరలు కూడా తగ్గినాయి. సామాన్యులకు నిత్యావసర సరుకుల భారం కూడా తగ్గింది. మరి ఇక కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా రోజు కూరల్లోకి ఉపయోగించే టమాటా ధరలు కూడా భారీగా తగ్గినాయి. వీటి ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. వంటల్లో తరచూ ఉపయోగించే టమాటా ధరలు కూడా కూల్పకూలడంతో సామాన్యులు ఊరట ఎంతుండ్రు. ఇక కొద్ది రోజుల క్రితం టమాటా ధరలు కేజీ 40 నుంచి 50 వరకు ఉంటే గత వారం 25కి పడిపోయినాయి. ఇక ఇప్పుడు 10కి తగ్గి 15కి లభిస్తున్నాయి. ఇక కాకర ధరలు కాస్త పెరిగినాయి. ఇక హైదరాబాద్ లోని కూకట్పల్లి రైతు మార్కెట్ లో కేజీ టమాటా ధర 17గా ఉంది. దొండకాయ 45, అలాగే చిక్కుడుకాయ 23, గోరుచిక్కుడు 35గా ఉంది. ఇక బీట్రూట్ కేజీకి 15 రూపాయలు, క్యాప్సికము 43 రూపాయలు, బెండకాయ 35 రూపాయలు, వంకాయ 23 రూపాయలు, పచ్చిమిర్చి 45, అలాగే బజ్జిమిర్చి 35 రూపాయలు, ఎండుమిర్చి 220గా ఉంది. ఇక దోసకాయ కేజీకి అయితే 19 రూపాయలు, కీర దోస 18 రూపాయలు, సోరకాయ 20 రూపాయలు, ఆలుగడ్డ 17 రూపాయలు, కాకరకాయ 45 రూపాయలు, బీరకాయ 38 రూపాయలు, క్యాబేజీ 15 రూపాయలు, బీన్స్ 45 రూపాయలు, క్యారెట్ 25 రూపాయలు. ఇక ఉల్లిగడ్డ కేజీకి 20 రూపాయలు, చామగడ్డ 28 రూపాయలు, కంద 35 రూపాయలు, పొట్లకాయ 18గా ఉంది. ఇక మరి మీరు సుతా మీ దగ్గరలో ఉన్న మార్కెట్కి పోయి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోపోండ్రి.